మిమ్మల్ని ఒక క్వశ్చన్ తో క్లోజ్ చేస్తాను. జగన్ గారికి ఈ ఎంటైర్ సర్వే చేసిన తర్వాత ఒక సలహా ఇవ్వాలి అంటే ఏమి ఇస్తారు? కూటమికి బాబు గారికి ఒక సలహా ఇవ్వాలంటే ఒక సెఫాలజిస్ట్ గా ఆరా మస్తాన్ చూసిన రియాలిటీస్ ఉద్దేశించి ఏం చెప్పగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తున్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ పాటించమని చంద్రబాబు నాయుడు గారికి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డెవలప్మెంట్ మోడల్ చూపిస్తున్నారో దాన్ని ఫాలో కమ్మని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాను. ఇక్కడ క్రాస్ అడ్వైజ్ ఇస్తున్నారు మీరు ఇద్దరు. ఇట్స్ ఫ్యాక్ట్. ఓకే, వాళ్ళు ఇది చేస్తే ఈయన ఇది చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. పోటాపటికి ఈ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా బాగుపడతాయి. ఓకే, కుప్పంలో ఓడగొడతామని వైసీపీ చెప్తోంది, మీరేమో గెలుస్తున్నారు అన్నారు. మంగళగిరిలో లోకేష్ కి, పిఠాపురంలో పవన్ కి, బాలయ్యకి రకరకాల వార్తలండి. మీరేమో క్లియర్ గా వాళ్ళందరూ గెలిచేస్తున్నారు. నిజంగా అంత క్లియర్ కట్ గా ఉందా మ్యాండేట్ అక్కడ? క్లియర్ గా గెలుస్తున్నారు. బాబు గారి గురించి అక్కడ పర్సెంటేజ్ ఏం లేదు. బాబు గారు కంఫర్టబుల్ 40,000+ మెజార్టీతో వారు గెలవబోతున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు వారు కూడా 40,000 పైబడిన మెజార్టీ, లోకేష్ గారు 20,000 పైబడిన మెజార్టీతో గెలవబోతున్నారు. బాలయ్య గారు 20,000 ఉంటుంది, 18-20,000 ఉంటుంది. అంటే బాలయ్య గారి విషయంలో ఎస్పెషల్లీ బీసీ కమ్యూనిటీకి టికెట్ ఇవ్వటము, ఫీమేల్ ఫ్యాక్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఎంత ఉన్నా కూడా అక్కడ మొదటి నుండి తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఎన్టీ రామారావు గారిని విపరీతంగా అభిమానిస్తారు, ఆరాధిస్తారు. సో కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అక్కడ తెలుగుదేశం పార్టీకి పెంచుకోండి. ఇప్పటి వరకు 83 నుండి ఓడిపోయినటువంటి సీటు హిందూపూర్. అవును, రైట్. ఇక్కడ వంగా గీత గారు చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు, డిప్యూటీ సీఎం చేస్తానన్నారు. అవి ఏమీ కన్సిడరబుల్ కాలేదా గ్రౌండ్ లో? ఇప్పుడు కమ్యూనిటీ సుమారు 1,00,000 ఓట్లు ఉన్నటువంటి కాపు కమ్యూనిటీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే కమ్యూనిటీ పరువు పోతుంది అనేటువంటి ఒక ధోరణిలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ రోజు చాలా తేలికగా ఆయన గెలవబోతున్నారు. ఓకే, మీరు గతంలో ఒకసారి మాట్లాడుతున్న సందర్భంలో నాతో ఆన్ ఫోన్ కాల్ నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న, సార్ పోలింగ్ పర్సెంటేజ్ ఈ స్థాయిలో గతం కంటే ఎక్కువగా ముందుకెళ్తోంది, అది 81% రీచ్ అయిన సందర్భంలో ఖచ్చితంగా అది వ్యతిరేక ఓటు ఒకవేళ అది పెరిగితే, లాస్ట్ టైం కంటే పెరిగితే ఖచ్చితంగా కూటమికే ఛాన్స్ ఉంది, లేదు అంటే వైసీపీ వస్తుంది ఆగిపోతే, లాస్ట్ టైం కంటే ఒక్క పాయింట్ వచ్చి ఆగిపోయినా వైసీపీకి ఎడ్జ్ అన్నారు. బట్ ఈ రోజు చూస్తే ఎంటైర్లీ డిఫరెంట్ గా మీ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్లీ శ్రవణి గారు, మనం మాట్లాడుకుంది బిఫోర్ పోలు. తర్వాత పోలింగ్ రోజు సాయంత్రం నేను ఒక ప్రైవేట్ టీవీ ఛానల్లో మాట్లాడుతూ కూడా ఈ వ్యాఖ్య చేశాను. ఆ తర్వాత 24 గంటలకి డేటా వచ్చింది, పోలింగ్ బూత్ వైజ్, మండల వైజ్, అసెంబ్లీ వైజ్, పార్లమెంట్ డేటా వచ్చిన తర్వాత ఆ డేటాని ఒకసారి మేము వెరిఫై చేసాం. వెరిఫై చేస్తే ఆ డేటాని బేస్ చేసుకొని చూస్తే ఎక్కడెక్కడ వైఎస్ఆర్సీపీకి అనుకూలత ఉందో ఆ లొకాలిటీస్ లేదా ఆ పోలింగ్ బూతుల్లో విపరీతమైనటువంటి పోలింగ్ జరిగింది. 92-94% కూడా పోలింగ్ జరిగింది వైసీపీ అనుకూల ప్రాంతాల్లో. టీడీపీ అనుకూల ప్రాంతాల్లో 70-72% జరిగింది. చిన్న విషయం కాదు. సో ఎప్పుడైతే మేము ఈ డేటా మొత్తాన్ని ఒకసారి వెరిఫై చేసామో ఆ అనాలిసిస్ లో మాకు అర్థమైంది ఏంటంటే ఈ అనుకూలత వైఎస్ఆర్సీపీకి సంబంధించింది, ఇది ప్రతిపక్షం మీద ఉన్నటువంటి అనుకూలత కాదు అనేది. కానీ ఆ రోజు బిఫోర్ పోల్ మీతో మాట్లాడినప్పుడు కానీ, లేదంటే పోలింగ్ డే రోజు వేరే ఛానల్లో మాట్లాడినప్పుడు కానీ ప్రాబ్లం ఏంటంటే డేటా రాలేదు, పోలింగ్ జరుగుతుంది. నేనేమో 5 గంటల నుండి మాట్లాడుతా ఉన్నాను టీవీలో, 5-5:30కు. ఆ రోజు రాత్రి 10:30-11 గంటల వరకు కూడా, 12 వరకు కూడా పోలింగ్ జరుగుతూనే ఉంది. సో ఆ పోలింగ్ కారణంగా ఈ పోలింగ్ ఏ వర్గాలు ఏంటి అనేటువంటిది మనకు 2 రోజులు ఆగితే తప్పితే అర్థం కాదు. మహిళలు ఎంతమంది వచ్చారు, ఏ కాలనీలో, లేకపోతే ఏ పోలింగ్ బూత్ లో ఉన్న ఓట్లు ఎన్ని పోల్ అయినాయి అనేటువంటిది 2 రోజులు పట్టేటువంటి డేటా. 2 రోజుల తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అనుకూల ఓటు పడింది అనేటువంటి క్లారిటీకి అయితే మేము రాగలిగాం. ఓకే, రైట్. ఈ పెరిగిన ఓటు పర్సంటేజ్ లో మెజారిటీ ఆఫ్ ద ఓటు మీరు ఫీమేల్ ఫ్యాక్టర్ కి ఇస్తున్నారు. దాదాపు పురుషుల కంటే ఎక్కువగా మహిళలు వేశారు అని చెప్పి జగన్ గారి నమ్మకం, నమ్మిన సిద్ధాంతం కూడా మహిళలు, నా అక్క చెల్లెలు, నా అవ్వ తాతలని మాత్రమే ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు మహిళలు ఎక్కువగా జగన్ గారికి, ఆ ప్రభుత్వానికి అట్రాక్ట్ అయ్యారు? వాట్ ఆర్ దోస్ క్వాలిటీస్ అండి? అంటే చాలా ఏదో పరుగు పందెం పెడితే పరిగెత్తుతారు కదా ఓటేయడానికి, కొన్ని నియోజకవర్గాల్లో టైం అయిపోతుందేమో అని చెప్పి అలా చాలా ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్ళిన ముసలోళ్ళని, లేదంటే మధ్యతరగతి వయసు వాళ్ళని చూసాం విజువల్స్ లో. సో అది ఏం ఫ్యాక్టర్స్ అంటారు? శ్రావణి గారు, మహిళలకి ఒకటి ప్రధానంగా అవసరమైంది ఆత్మగౌరవం, 2 ఆర్థికంగా చేయూతనిచ్చేటువంటి ఆత్మగౌరవం. ఎక్కడ పెరిగిందంటే వాళ్ళు గ్రామంలో లేదా వాళ్ళ వార్డులో ఏ పని కోసం కూడా ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు. వాళ్ళకి ఏదైనా పని ఉందని వాలంటీర్కి ఫోన్ చేస్తే వాలంటీరే వచ్చి వాళ్ళకి కావాల్సిన సర్టిఫికెటో, వాళ్ళకి కావాల్సినటువంటి పెన్షనో, వాళ్ళకి కావాల్సినటువంటి ఇల్లు, స్థలమో అన్ని ఈ వాలంటీర్ రాసి పోవాల్సిన పరిస్థితి. అంటే వాళ్ళు ఒక పని కోరి ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడాల్సినటువంటి అవసరం
లేదు. ఇట్స్ నంబర్ 1. నంబర్ 2 ఆర్థిక స్వావలంబన. 2 నెలలకో 3 నెలలకో అకౌంట్లో 10,000 15,000 రూరల్ ఏరియాలో 10-15 వేలు అనేది చిన్న విషయం కాదు. 200 రూపాయల నుండి 300 రూపాయలు మాత్రమే ఒక మహిళ కూలి ఉంటుంది. 20 రోజుల నుండి 25 రోజులు మాత్రమే పని దొరుకుతుంది. 25 రోజులు పనికి వెళ్తే 7,500 రూపాయలు వస్తుంది. 20 రోజులు పని దొరికితే 6,000 రూపాయలు వస్తుంది. అటువంటి మహిళ అకౌంట్లో 2 నెలలకో 3 నెలలకో ఏదో ఒక పథకం పేరుతో 60,000, 80,000, లక్ష రూపాయలు దొరకడం అనేది చిన్న విషయం కాదు. సో కాబట్టి ఖచ్చితంగా ఇది మహిళల ఆర్థిక స్వావలంబన, ఆత్మగౌరవాన్ని, అందుకని మహిళలు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించారు. మన 55-56% మంది మహిళలు ఈరోజు ఓటింగ్ చేశారు. ఓకే, రైట్. అర్బన్ అండ్ రూరల్ పూర్తిగా కన్సాలిడేట్ అయిపోయారంటారా? మొత్తం టీడీపీకి వాళ్ళేశారు, రూరల్ అంతా వైసీపీకి అనుకోవచ్చా? రూరల్ లో ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి ఓటింగ్ జరిగింది. అర్బన్ లో పోలింగ్ పర్సంటేజ్ తక్కువ. ఆ తక్కువ కారణంగా సహజంగా అర్బన్ ఏరియాలన్నీ కూడా నేను ఇందాక చెప్పాను, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, రాజమండ్రి, ఏలూరు ఇవన్నీ కూడా కొంత టీడీపీకి అనుకూలంగా ఉన్నాయనేటువంటి సంగతి చెప్పాను. సహజంగా అర్బన్ ఏరియాలో వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. అంతకు మించి అక్కడ మీరు చూస్తే సాలిడ్ గా 74% పోలింగ్, రూరల్ ఏరియాలో 92% జరిగింది. కాబట్టి ఈ పెరిగినటువంటి ఈ రూరల్ ఓటింగ్, అందులో ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ కాలనీలో పెరిగిన ఓటింగ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పడిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మెజారిటీ ఆఫ్ ద నెగటివ్ పాయింట్స్ లో రాజధాని అంశం ఒకటి అని చెప్పి మస్తాన్ గారు ఇందాక ముందు ప్రెస్ మీట్ లో చెప్పారు. తీసేయాలనుకున్న గుంటూరు అమరావతిలో, పెట్టాలనుకున్న వైజాగ్ లో యాక్సెప్టెన్స్. దిస్ ఈస్ వెరీ సాడ్ ట్రూత్. దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? అంటే రాజధాని పోతుంది కాబట్టి తమ భూముల యొక్క విలువలు పడిపోతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో గుంటూరు పార్లమెంట్ అంతా కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారు. విశాఖపట్నంలో మేము ప్రశాంతంగా ఉంటున్నాం, ఇక్కడికి వచ్చి మీరంతా రాజధాని, రాజులు, రాజ్యాలు, ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేలు ఈ గోలంతా ఉంటే మేము ప్రశాంతత పోయిద్దని చెప్పి వాళ్ళు వ్యతిరేకంగా ఓటు వేశారు. అందుకనే విశాఖపట్నం పార్లమెంటు, గుంటూరు పార్లమెంట్లో 1-2కి మించి వైసీపీకి వచ్చే అవకాశం లేదు. ఇక ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇది తెలుసు. ఈ ఖచ్చితంగా అక్కడ ప్రతిబంధకం ఉంటుందని తెలుసు, ఇక్కడ వ్యతిరేకత ఉంటుందని కూడా తెలుసు కూడా ఆయన ఆ ధైర్యం చేశారు. వై నాట్ 175 అని చెప్పి వైసీపీ, జగన్మోహన్ రెడ్డి పదే అన్న సందర్భం మనం చూస్తున్నాం. మీరేమో ఇక్కడ 90-100 చేంజ్, మీరు 94-104. అంటే ఒకటి లక్ష్యం పెట్టుకోవడం తప్పులేదు, కానీ లక్ష్యం పెట్టుకున్నట్టుగా ఎదురు 3 పార్టీలు కలిసినాయి కదా. ఇతని లక్ష్యం పెద్దగా ఉంది కాబట్టి అవతల 3 పార్టీలు కలిసినప్పుడు సో వాళ్ళకు కూడా కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంక్ ఉంటుంది కదా. సో ఆ ఓటు బ్యాంక్ అనేటువంటిది, అంత ఓటు బ్యాంక్ 46-47% ఉన్నప్పుడు 175 అనేది సాధ్యం కాదు. సరే లక్ష్యం పెట్టుకోవడం దాన్ని ఎవరు తప్పు పట్టాల్సిన పని లేదు. రైట్. బీజేపీతో పదే పొత్తు పెట్టుకోవడం వల్ల నెగిటివ్ అయింది, లేదంటే డైరెక్ట్ గా అధికారంలోకి వచ్చే స్థాయి టీడీపీకి ఉంది అని మాట్లాడే వాళ్ళకి నిజమేనా? లేదు శ్రావణి గారు, ఇది బీజేపీని బదనాం చేయడానికి ఏదో వాడేటువంటి విషయమే గానీ, బీజేపీతో కలిస్తే పూర్తిగా నష్టపోతామని కనుక చంద్రబాబు గారికి తెలిస్తే బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు? కొన్ని అవసరాలు ఉన్నాయన్నారు. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. ఆ అవసరాలు బీజేపీతో ఏదైనా నష్టం జరిగితే అంతకంటే ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెట్టుకున్నారు. సింపుల్. ఓకే, రైట్. జనసేన ఏ విధంగా పుంజుకుందంటారు? మీ అనాలిసిస్ ఏంటి? ఎందుకు అంటే జనసేన 14-15 మంది శాసనసభ్యులు అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు కదా, వాళ్ళకి మేలే కదా ఇది. కాకపోతే 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా 10-15 సీట్ల గురించి ఆలోచించాల్సి రావడం కొంచెం బాధాకరం జనసేన విషయంలో. సో జనసేనకి ఇప్పటి వరకు ఒక సింబల్ కూడా అంటే సాలిడ్ గా లేకపోవడం అనేటువంటిది వాళ్ళకి మైనస్. వాళ్ళు చాలా ఆందోళన పడ్డారు గాజు గ్లాస్ విషయంలో. అంటే జనసేన ఇక నుండి అయినా వాళ్ళు సంస్థాగత నిర్మాణం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే 15 అసెంబ్లీలు వస్తున్నాయి కాబట్టి. ఇక్కడ ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలి. జనసేన పార్టీ కాపు సామాజిక వర్గం ఫ్యాక్టర్లు ఓన్లీ వాళ్ళే పవన్ కళ్యాణ్ కి అట్రాక్ట్ అవుతున్నారా, యూత్ అట్రాక్ట్ అవుతున్నారా, లేదు మిగతా సామాజిక వర్గాలను కూడా అట్రాక్ట్ చేసేలాగా పవన్ కళ్యాణ్ కి గ్రౌండ్ లో ఉందా? అంటే ఒకటండి, పవన్ కళ్యాణ్ ప్రధానమైనటువంటి ఓటు బ్యాంకు కాపు ఓటు బ్యాంకు, తర్వాత యూత్. సరే ఆ యూత్ లో ఏ వయసు వాళ్ళు ఓటు హక్కు ఉన్నవాళ్ళ లేరా అంటే అది ఒక పెద్ద చర్చ. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ మంది లైక్ చేస్తుంది మాత్రం రాజకీయంగా కాపు కమ్యూనిటీ. సినిమా పరంగా అందరు లైక్ చేస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్, రిలీజియన్, అన్నిట్లో ఆయన అభిమానులు ఉంటారు. కానీ బట్ ఖచ్చితంగా ఈ ఎన్నికల తర్వాత ఆయన సంస్థాగత నిర్మాణం కొంత చేసుకుంటారని మాత్రం నేను ఆశిస్తున్నాను. చాలా సర్వే సంస్థలు కూటమికి అనుకూలంగా ఇచ్చాయి. ఆరా మస్తాన్ గారు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఇచ్చాయి. అంటే చాలా ఏం కాదు, అనేక సంస్థలు వైసీపీ కూడా వచ్చాయి. బట్ నేను ఫర్మ్లీ డెఫినెట్లీ వైసీపీ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్ అని నేను నా సర్వే ద్వారా అదే నిరూపితమైంది, అదే ఇస్తున్నాను. నమ్మొచ్చా వైసీపీ దీన్ని బ్లైండ్ గా నమ్మొచ్చు? ఖచ్చితంగా నమ్మొచ్చు. తప్పదు, ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు తప్పడానికి. తప్పితే ఎట్టి పరిస్థితులు తప్పిన తర్వాత అసలు మీరు వెళ్ళి ఇంటర్వ్యూ కూడా అడగరా? అడుగుతాను, ఎలా తప్పింది అని అడగొచ్చేమో.
మీ లెక్కలు ఎలా తప్పాయని అడగొచ్చేమో. ఇప్పటికి తప్పదు. ఈసారి మళ్ళీ మీ సర్వే మరొకసారి నిజమైంది అని చెప్పి ఇంకొక ఇంటర్వ్యూలో తప్పనిసరి కలుద్దాం. అప్పుడు అనేక విషయాల పట్ల డిస్కస్ చేద్దాం. బిఫోర్ క్లోజింగ్ ఎందుకు బీఆర్ఎస్ మీద అంత కక్షపూరితమైన 0% కి పడేశారు? కక్ష కాదు అది, Actually. వాళ్ళకి వస్తున్నటువంటి ఓట్లు కూడా సున్నానే. అనేక నియోజకవర్గాల్లో వాళ్ళకి డిపాజిట్ రావట్లా. అనేక నియోజకవర్గాల్లో వాళ్ళు అనేక కాదు ఎక్కువ నియోజకవర్గాల్లో మూడొస్తాం. కాంగ్రెస్ బీజేపీ పరిస్థితి తెలంగాణలో ఏ విధంగా మీరు అనలైజ్ చేస్తారు? ఈ బీజేపీకి సందర్భంలో? ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది కదా. ఓకే, అంటే అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది రాష్ట్రంలో. మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కాంగ్రెస్ పార్టీకి భారతదేశంలో ఎక్కువ సీట్లు వస్తున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఎంపీ. ఆ, కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ నాయకత్వాన్ని అభినందించాల్సిందే. కర్ణాటకలో కూడా ఈ రోజు అంత గొప్ప పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ చాలా గుడ్ పెర్ఫార్మెన్స్.